చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు, చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు, చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు. కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని, హంతకుల్ని పట్టి చట్టానికి అప్పచెప్పాలి. అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. వీఆర్ సారీ టు సే సార్, ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరూ లేరు, హంతకులు ఎవరూ లేరు. స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు. ఉంటే ఏంటి? హాస్టల్లో ఉంటే హంతకులం అయిపోతామా? కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా? 100% నువ్వు నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు. జీపెక్కించండి. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకులను సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం ఎక్కడ కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు, మీరు వెళ్ళండి. స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, అదర్వైజ్. ఏం చేస్తారండి? లాఠీ చార్జా? వి డోంట్ కేర్. కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్లలేరు. మీరు లోపలికి వెళ్ళండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. రఘు, అరెస్ట్ దెమ్. కమ్ ఆన్. ఏ స్టూడెంట్ మీద నా దెబ్బ పడిందో ఏం చేస్తావురా? ప్రిన్సిపల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి. హంతకులు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. పచ్చ కామెర్ల రోగం ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు. ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్లలో హంతకులు ఎవరో చెప్పండి. ఈ క్షణమే మీతో పంపిస్తా. స్వామి అతని భార్య. వాట్? వీళ్ళ ఎప్పుడు చంపారు? ఎవరిని చంపారు? ఈ రోజే చంపారు. చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాద్గిరి. శవం కూడా మీ హాస్పిటల్లోనే ఉంది. గండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది? ఎస్, ఆ శవం గురించే. శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు. డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ లో. తాగి డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారును గుద్ది యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రిన్సిపాల్ గారు. ఎస్, దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. చనిపోయిన వాడు మొహం అంతా రాయితో కొట్టినట్టు పచ్చడైంది. తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులున్నాయి. అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము. మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి. ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్లి ఛార్జ్ షీట్ రాసుకోండి. మీరు పోలీసులకు కోఆపరేట్ చేయరన్నమాట. చెయ్యం. హంతకుల్ని ఇలాగే కాపాడతారన్నమాట. ఎస్, కాపాడతాం. ఎన్నాళ్ళు కాపాడతారో మేము చూస్తాం. రఘు, పదండి. అలాగే సార్. బెస్ట్ ఆఫ్ లక్. వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణభంగములందు బొంకవచ్చన్నారు. నేనాడిన అబద్ధం ఆడకూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి. అయినా డబ్బు కమ్ముడిపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు. మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే. మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి. బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ల ముందు మెదులుతున్నారండి.